హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. ఈరోజు మిషన్ మీద ఉన్న వర్క్ అయితే ఇది ఫ్రెండ్స్. చాలా 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 బాగా వస్తుంది. హ్యాండ్ అనేది చాలా హెవీగా ఉంటుంది. దీని డీటెయిల్స్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఇస్తాను. లుక్ అయితే మాత్రం బ్యాక్ అండ్ ఫ్రంట్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. విత్ బూటీస్తో చాలా హెవీగా బ్రైడల్ పర్పస్గా అయితే ఈ డిజైన్ కన్ఫామ్గా అనుకోవచ్చు. అంత హెవీగా అయితే ఉంది. విత్ స్టిచ్చింగ్ కూడా అయినాక మొత్తం లుక్ అనేది మీకు టోటల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే వర్క్లో ఉన్న డిజైన్ అయితే ఇది ఫ్రెండ్స్. ఈరోజు మీకు వచ్చేసి కొత్త డిజైన్ కాదు కానీ జ్యువెలరీ ఐటెం అయితే చూపిస్తున్నాను. డిజైన్స్ అయితే వేసాను కానీ ఆల్రెడీ వేసిన డిజైన్సే వేస్తున్నాను కాబట్టి మీకైతే ఈరోజు కొత్త డిజైన్ డీటెయిల్స్ అయితే ఇవ్వట్లేదు. కాబట్టి ఈరోజు వీడియోలో ఆన్లైన్లో ఈ జ్యువెలరీ వచ్చింది, దీని డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ స్టేటస్లో నేను షేర్ చేస్తున్నాను. అట్లా చూసి ఒక కస్టమర్ అయితే యాక్చువల్గా ఎలా ఉంటాయి, క్వాలిటీ బాగుంటాయా అని అడిగారు. అందరికీ చెప్తున్నాను, నేను తెప్పించే ప్రజెంట్ ఈ జ్యువెలరీ అయితే నాకైతే పర్సనల్గా కూడా చాలా బాగా నచ్చాయి, చాలా బాగుంటున్నాయి. మీకు చెప్పాలంటే పర్సనల్కి ఫంక్షన్స్కి కూడా నేను ఎక్కువ ఇయే యూస్ చేస్తూ ఉంటాను. కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేస్తూ ఉంటాను. ఈ జ్యువెలరీ మీరు చూసినట్లయితే బట్ మీకు ఇక్కడ లైటింగ్ ఎఫెక్ట్ వల్ల ఇట్లాగా ఉంది, కానీ రియల్గా అయితే షైనింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా నీట్గా ఉంటుంది. ఈ పీస్ అయితే రెడీగా నా దగ్గరే ఉంది. ఎవరైనా చూడాలి అనుకున్న వాళ్ళు వచ్చి చూడాలనుకున్నా కూడా చూసుకోవచ్చు. అంటే దీని ఫినిషింగ్ ఎట్లా ఉంటుంది ఏంది అని చెప్పి డౌట్ ఉన్న వాళ్ళ కోసంగా చెప్తున్నాను. షైనింగ్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ ఐటెం వచ్చేసి కొంచెం డిఫరెంట్గా పెండెంట్ దగ్గర మాత్రం చాలా పెద్దదిగా వస్తుంది, డ్రాప్ కూడా వస్తుంది. ఇక్కడ సైడ్ చూసినట్లయితే ఇట్లాగా మనకి గ్యాప్స్గా వచ్చేసి కడ్డీ ప్యాటర్న్లో ఇట్లాగైతే వచ్చేసింది. బట్ డిఫరెంట్గా అయితే ఉంది పీస్ మాత్రం. దీని ఫోటో అనేది మీకు సైడ్ ఇస్తాను, మీకు డిజైన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది. పీస్ మాత్రం ఇది ఆల్రెడీ నేను స్టేటస్లో పోస్ట్ చేసిన సెట్టాను. ఆ సెట్ అయితే వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. ట్రై చేసినా కూడా చాలా బాగుంటుంది అండ్ డిఫరెంట్గా అయితే ఉంటుంది, రొటీన్గా అయితే ఉండదు ఫ్రెండ్స్. జ్యువెలరీ అయితే ఇది ఈరోజు మీకు నెక్స్ట్ వేసిన డిజైన్స్ అని చెప్పాను కదా, వాటి డీటెయిల్స్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. తర్వాత కుచ్చులు వేసాను, శారీ కుచ్చులు, వాటి డీటెయిల్స్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి ఈ జ్యువెలరీ ఐటమ్ అనేది మెయిన్గా మీకు చూపిస్తున్నాను పర్టికులర్గా. ఎవరికైనా డౌట్ ఉన్న వాళ్ళు కావాలన్నా కూడా ఈ ఐటమ్ నా దగ్గర రెడీగా ఉంటుంది కాబట్టి చెక్ చేసుకోవాలన్నా కూడా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈరోజు ఈ శారీ మీద పళ్ళుకి వచ్చేసి కుచ్చులు అయితే వేసాను, సింపుల్గా డిఫరెంట్గా వేసాను. అవి ఎట్లాగో అనేది చూపిస్తాను. ఇట్లాగైతే ఇచ్చాను ఫ్రెండ్స్. కొంచెం పొడుగు ఎక్కువగా వచ్చేటట్టు ఇట్లా డిఫరెంట్గా అయితే డిజైన్ చేశాను. ఇవి కూడా 2 బ్లూ ఇస్తే 1 రెడ్ ఇచ్చాను. సేమ్ ప్యాటర్నే బట్ ఇట్లాగైతే ఇచ్చాను. అంటే శారీకి మ్యాచింగ్గా బ్లూ అనేది హైలైట్గా కనిపించే విధంగా అయితే చేశాను. లుక్ మాత్రం సింపుల్గా ఉన్నాయి, చాలా నీట్గా అయితే వచ్చాయి. టోటల్గా ఇట్లాగైతే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి, లుక్ మాత్రం చాలా నీట్గా అసలు. ఈ శారీ మీద కుచ్చులు అయితే ఇట్లా డిజైన్ చేశాను ఫ్రెండ్స్. ఈరోజు ఈ శారీ మీద కుచ్చులు అయితే వేశాను పళ్ళుకి. ఆ కుచ్చులు అనేది చూపించడం కోసం అయితే ఈ వీడియో ఫ్రెండ్స్. కొంచెం సింపుల్గా ఇట్లా డిజైన్ చేశాను. శారీ షేడు అండ్ బార్డర్ షేడ్ అని 2 మిక్సింగ్ చేసుకుంటూ అయితే డిజైన్ చేశాను. మెయిన్ వచ్చేసి శారీ షేడ్ని 2గా డిజైన్ చేసుకొని ఇట్లా వేసుకొని మధ్యలో గ్యాప్లో ఇవి వచ్చేసి పళ్ళు బార్డర్ షేడ్ని అనేది సింగిల్గా డిజైన్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి కుచ్చులుకి చిన్న బీడ్ అయితే యూస్ చేశాను. జస్ట్ వీళ్ళు సింపుల్గా కావాలన్నారు, కాకపోతే సింపుల్లోనే ఇట్లా డిఫరెంట్గా అయితే ట్రై చేశాను. డిజైన్ అయితే ఇది అంటే ఎవరికైనా వేయించుకోవాలనుకున్న వాళ్ళకి ఒక ఐడియా ఉండడం కోసం అయితే ఇదైతే చూపిస్తున్నాను. లుక్ అయితే సింపుల్ అండ్ డిఫరెంట్ ఫ్రెండ్స్. ఈసారి కుచ్చులు అయితే ఇట్లా వేశాను. లుక్ ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ డిజైన్ అనేది ఆల్రెడీ వేశాను. దీనికి అనేది అవుట్పుట్గా వాళ్ళు బీడ్స్ అనేది స్టిచ్ చేసుకుంటామన్నారు. ఫినిషింగ్ మాత్రం ఇది చాలా బాగా వస్తుంది. దీనికి సంబంధించి 2 వీడియోస్ ఉన్నాయి. అంటే ఇది నెక్లైన్ అనేది నేను సపరేట్గా వేసుకున్నాను. అంటే నెక్లైన్ లేకుండా ఒక డిజైన్ ఉంది, నెక్లైన్ యాడ్ చేయించుకొని ఒక డిజైన్ ఉంది. ఇది పర్సనల్గా కోసంగా అయితే నేను నెక్లైన్ అనేది యాడ్ చేయించుకున్నాను. లుక్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది మొత్తం ఎల్బో హ్యాండ్ అయితే వేశాను. వీళ్ళు లోపలంతా కూడా నేను స్టిచ్ అయితే స్కిప్ చేసుకున్నాను. అంటే పర్టికులర్గా ఈ కస్టమర్ వచ్చేసి బీడ్స్తో కుట్టుకుంటామన్నారు కాబట్టి నేను లోపల మొత్తం స్టఫ్ అనేది వేయకుండా స్టిచ్చింగ్ అనేది ఆపేసుకొని ఓన్లీ అవుట్లైన్ అనేది ఇచ్చాను. పర్టికులర్గా వీళ్ళు బార్డర్స్ కూడా కావాలన్నారు కాబట్టి అయితే నేను బార్డర్ అయితే యూజ్ చేశాను. ఈ డిజైన్ యొక్క 2 వీడియోస్ అనేది మీకు
కామెంట్ సెక్షన్లో పింక్ చేస్తాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఈ జ్యువెలరీ అండ్ శారీ కుచ్చులు అండ్ వర్క్స్కి సంబంధించి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతకన్నా ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నోటిఫికేషన్స్ వస్తాయి, వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడొచ్చు. మీరు కూడా ఇలాంటి జ్యువెలరీ తెప్పించుకోవాలన్నా వర్క్స్ చేయించుకోవాలన్నా కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ అనేది వీడియో ఎండింగ్లో ఉంటుంది. కావాలన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. బాయ్ బాయ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.